వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ కావాలని, ఇంకా వాళ్ళు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో న్యూ ఇయర్ కదా, సో అందుకోసమే తలస్నానం చేసి శారీ అయితే కట్టుకున్నాను అనమాట. అలాగే పిల్లలకి కూడా స్నానం పోసాను. మా చిన్నోడు అయితే ఆడుకొని అక్కడే కిందనే మరి లేపి బెడ్లో పండబెడితే ఏడుస్తాడని చెప్పేసి అక్కడే ఉంచాను. ఈరోజు స్పెషల్స్ అంటూ ఏమీ లేవు. సో నార్మల్గా వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ మా సారుండి లేదు ఫిష్ తీసుకొస్తా అని చెప్పేసి మా పెద్దోని తీసుకొని రోడ్డుకి వెళ్ళాడు అనమాట. సో నేనైతే అనొచ్చేలోపు ఇక్కడ నేను బగారా రైస్ అయితే చేశాను వేడివేడిగా. ఎమ్మీగా ఉంది కదా. సో న్యూ ఇయర్ కదా, సో ఫస్టే ఒక స్వీట్ ఐటెంతో స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి మార్నింగ్ రవ్వ కేసరి చేశాను. బట్ అది అట్ట ఫ్లాప్ అయింది. అలా అవుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటో అసలు ఈ మధ్య నేను ఏది చేసినా కూడా అట్ట ఫ్లాప్ అవుతూ ఉన్నది. చూపిస్తా. రవ్వ కేసరి ఏంటి రవ్వ ఇట్లా వేరే కలర్ ఉందని అనుకుంటున్నారు. లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. సో అందుకోసమే అట్లుంది. బట్ టేస్ట్ ఓకే, బట్ చూడడానికి మా చిన్నోడు వామిటింగ్ చేసుకున్నట్టుంది అనమాట. సో ఈ న్యూ ఇయర్ మీరు ఎలాంటి స్పెషల్స్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ అసలు న్యూ ఇయర్ అంటే ఆడవాళ్ళకి పెద్ద సెలబ్రేషన్ ఏంటంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడమే కదా. అండ్ ముందు వీడియో చూసే ఉంటారు కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్, అలాగే మన ఛానల్ మోటివేషన్ అయిన వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి. ప్యాకేజ్ ఛానల్ మానిటైజేషన్ అయిందనమాట, మినీ మానిటైజేషన్. బట్ ఇంకా 2 days అయితే న్యూ ఇయర్ ఉంది కదా, రెండు కలిసి సో ఒకే కేక్లో కట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సో ఫైనల్లీ కొత్త సంవత్సరం కోలే మానిటైజేషన్ అలాగే న్యూ ఇయర్ పార్టీ అయితే జరుపుకున్నామంటే చాలా సింపుల్. వన్స్ అగైన్ అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే కానీ ఏంటి నడింట్లే జుట్టార పోసుకొని దయ్యంలాగా తిరుగుతున్నావు అని అనుకుంటారేమో. సో తలస్నానం చేశానని చెప్పాను కదా, హెయిర్ డ్రై అయ్యి కావాలని చెప్పేసి అలా లీవ్ చేశాను. సో అదన్నమాట విషయం. చాలా డేస్ తర్వాత సైడ్ రోలింగ్ తీసి దూకున్నాను. నాకు ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి. నేను ఎప్పుడైనా కూడా పఫ్ వేసుకుంటాను. ఈ హెయిర్ స్టైల్ నాకు సెట్ అయిందో లేదో చెప్పండి. ఇంకా మా బాబు అయితే చేపలు కూడా తీసుకొచ్చిండు, 2 kgs. ఇంకా వాటిని అయితే క్లీన్ చేస్తున్నాడు. మాకు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకా మాకంటే మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. కానీ అడ్డ మీద అమ్మే వాళ్ళు అంత ఫ్రెష్ చేపలు అమ్మరు, ఐస్ చేపలు అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ ముక్క కూడా అంత టేస్టీగా ఉండదు. అలానే ఎప్పటికీ ఐస్ చేపలే అమ్మరు. ఊరు చెరువులలో చేపలు పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమోలే గానీ మా బాబు అయితే చేపలు ఫ్రెష్ గా కడిగించిండు. కొన్ని ఫ్రైకి అండ్ పులుసుకి 2 వేరు గిన్నెల్లో వేసించాను. సో ఫ్రైకి పల్సగా కట్ చేయించిండు, పులుసుకి కొంచెం ముక్క పెద్ద కొట్టేసిండు. ఫ్రై ముక్కల నుంచి వాటర్ సపరేట్ కావడానికి ఇలా క్లాత్ మీద వేసుకొని ట్రై చేసుకుంటాను. ఇలా చేస్తే ఫ్రై చేసేటప్పుడు ముక్కకి ఎక్కువగా ఆయిల్ పట్టుకోదు. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టాను. అలాగే చింతపండు నానేంతసేపు చిల్ అవుదామని చెప్పేసి అందరం కూల్ డ్రింక్ తాగుతున్నాం. మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పాను కదా, వాడి మందం అయితే కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇక నేనైతే చేపల కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఓ పక్క చేపల పులుసు ఉడుకుతుంది, మరో పక్క ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసి పెట్టాను మూకుడులో. ఫ్రై చేసే ముక్కలకి తడిపోవాలని చెప్పేసి ఇలా క్లాత్ లో వేసి ఉంచాను. ఏంటండి ఆల్రెడీ కర్రీ పొయ్యి మీద వేసాక చూపిస్తున్నారు, ప్రాసెస్ చెప్పరా అని అంటారు కావచ్చు. ఈ రోజుల్లో చేపల కూర ఎలా వండాలో తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అందుకోసమే పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేను, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. పులుసు మరుగుతుంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి, అసలు ఆసమ్ ఉంది. మేము చికెన్ మటన్ కంటే ఎక్కువగా చేపలనే ఇష్టపడుతూ ఉంటాము. మొత్తానికైతే వంట అయితే అయిపోయింది. చూడండి ఫిష్ ఫ్రై ఎంత ఎమ్మీగా ఉందో, చూడడానికి టెంప్టింగ్ గా ఉంది కదా. చాలా మంది చేప ముక్కకి మాల్ మసాలా బట్టి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అలా అయితే ముక్క సరిగ్గా ఫ్రై అవ్వదు. ముందుగా ముక్కలు ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాక మాల్ మసాలా పట్టించాలి. ఇంకా చేపల పులుసు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు సూపర్ గా కుదిరింది ఈ రోజు. నేను ఎప్పుడు చేపల కూర చేసినా కూడా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూనే ఉంటాను, బట్ ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇక బగారా రైస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక మా ఫ్యామిలీ అంతా కూర్చుని అయితే వడ్డించుకొని తింటున్నాము. ఇక మా చిన్నోడు పడుకున్నాడు అన్నమాట, లేవలేదు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుదిరినాయి. బట్ ఒక మిస్టేక్ చేశాను, అదేంటంటే బగారా రైస్ చేయడం.
చేపల పులుసులో బగారా రైస్ అంత టేస్టీగా లేదు. అసలు మా బావ చేపలు తెస్తాడనే తెలీదు. నేను ఆల్రెడీ రైస్ పొయ్యి మీద పెట్టినాక నేను ఫిష్ పట్టుకొస్తా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ రైస్ సగం ఉడికినాక దాన్ని వైట్ రైస్ చేయలేం కదా, సో అలాగే వండేశాను. ఫర్ ది ఫస్ట్ టైం కర్రీస్ ఇంత పర్ఫెక్ట్ గా కుదరడం, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు డిన్నర్ కి అయితే మళ్ళీ వైట్ రైస్ పెట్టినాను. వైట్ రైస్ లో ఫిష్ కర్రీ అయితే ఇంకా ఆసమ్ ఉంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ టీ ఒకటే తాగినాము. అన్ని పనులన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 2:30 ఏమో అయింది. అప్పుడు తిన్నాము అందరం కలిసి. సో అన్నం అయితే తినేసాము. మేము తిన్నాక మా చిన్నోడు లేచింది అనమాట, వానికి కూడా అన్నం అయితే తినిపించాను. సో ఇదే అనమాట డైలీ రొటీన్, పెద్దగా తేడా ఏం లేదు. ఆ ఇయర్కి ఈ ఇయర్కి క్యాలెండర్స్ వస్తూనే ఉంటాయి, డేట్లు చేంజ్ అవుతూనే ఉంటాయి, బట్ మన లైఫ్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మా పెద్దోడు కూడా పడుకున్నాడు, ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఏంటి ఈరోజు డ్యూటీ కూడా ఉందా అని అంటారేమో. ఆ రోజు ఈ రోజు అంటూ తేడా ఏమీ లేదు, ప్రతిరోజు పెళ్ళికి వెళ్తూనే ఉంటాడు. తనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంటికన్నా లీవ్ పెట్టి ఉంటాడు అనమాట. ఇదే ఇవాళ ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో కూడా చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో, నా వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్, లవ్ యు ఆల్.